ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి కేసీఆర్ గారి మాజీ అంతరంగిక కార్యదర్శి కపిల్వాయి దిలీప్ కుమార్ గారు ఉన్నారు. నమస్కారం దిలీప్ కుమార్ గారు. దిలీప్ కుమార్ గారు, ఇప్పుడు మీరు బీజేపీలో కూడా గతంలో పనిచేశారు. మీరు మోడీ గారు మన తెలంగాణ బీజేపీ ముఖ్య నాయకులతో ఒక మీటింగ్ అయింది. అందులో ఆయన వాళ్ళకి క్లాస్ పీకినట్టు మనకి మీడియాలో ప్రధానంగా వచ్చింది. అంటే మీరు చేయాల్సిందంత మేరకు మీరు చేయట్లేదు, అంటే బీజేపీ ఇదివరకు చాలా స్ట్రాంగ్గా ఉండేది తెలంగాణలో, ఇప్పుడు బాగా వీక్ అవుతోంది. లేటెస్ట్గా మనం చూస్తే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా బీజేపీ అనుకున్న స్థాయి మేరకు రిజల్ట్ కూడా రాలేదు. మీరు గతంలో బండి సంజయ్ ఉన్నప్పుడు మీరు అన్నట్టు అసలు తెలంగాణలో బీఆర్ఎస్ని దించగలిగేది బీజేపీ, ఇది ఒక ఎఫెక్టివ్ ఆల్టర్నేటివ్ అనేటువంటి ఒక టాక్ వచ్చింది. అవును, 30-40 సీట్లు గెలుస్తారనే అంచనా ఉండేది మా అందరికి, మేము ఉన్నప్పుడు. అందులో ఎప్పుడైతే బండి సంజయ్ని తీసారో కొలాప్స్ అయింది, చాలా దారుణంగా కొలాప్స్ అయింది. సో ట్రయాంగులర్గా వస్తాయి సీట్లు అనుకుంది, మళ్ళీ అది కాంగ్రెస్కు ఎడ్జ్ వచ్చి వాళ్ళు వచ్చేటువంటి పరిస్థితి తప్ప అది బీజేపీకి పాపం ఆశించిన స్థాయిలో లేకుండా దారుణంగా పడిపోయారు. అది మీరు అనేది కరెక్ట్. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు కూడా కాంగ్రెస్ కొన్ని తప్పులు చేసి వాళ్ళ హామీలు నెరవేర్చక వీక్ అయిపోతుందని మనం చాలాసార్లు అనుకున్నాం. అది తీవ్రంగా బహుశా లోకల్ బాడీలో ఎఫెక్ట్ చూపిస్తుంది అనుకున్నాం, జూబ్లీస్లో చూపిస్తుంది అనుకున్నాం. కానీ అది అట్లా జరగలే. ఒకటి స్థానిక సంస్థల్లో సహజంగా కూడా అధికారులు ఎవరుంటే వాళ్ళకు ముగ్గు రావడం అనేది సహజం. అది కానీ ఆ స్థాయిలో కాకుండా మనం ఏమనుకున్నామంటే సహజంగా రూలింగ్ పార్టీ కదా, ఓవర్కమ్ అవుతారు, ఆ యాంటీ ఇన్కమ్మెన్సీ అనుకున్నది రాలేదు, స్టెబుల్ అయ్యింది మధ్యలో. ఎట్లా స్టెబుల్ అయ్యిందంటే ఒకటి ఈ సమ్మిట్ ఒకటి, తర్వాత జూబ్లీ హిల్స్ విక్టరీ ఒకటి, అది బాగా ఒక బూస్ట్ ఇచ్చింది అనుకున్నాం. కానీ ఎందుకో లోకల్ బాడీలో వాళ్ళు 57% కూడా వచ్చినట్టు అనిపించలే నాకు, తగ్గారు. అసలు ఏమి రారు, పార్లమెంట్ నుంచి ఎమ్మెల్యేలకు వచ్చేవరకల్లా జీరో అయిపోయిన బీఆర్ఎస్ దారుణంగా పడిపోతుంది అనుకుంటే అది కాస్త మళ్ళీ లేచింది, 40% దాకా లేచింది. ఇక బీజేపీ అయితే ఇంతకుముందు అన్నట్టు బై ఎలక్షన్స్లో జూబ్లీ హిల్స్లో అంత దారుణంగా పెర్ఫామ్ చేస్తుంది మనం అనుకోలే. ఎందుకంటే అర్బన్ ఏరియాలో బీజేపీ ఉంది, రూరల్ ఏరియాలో లేదనుకున్నాం మనం ఎప్పుడు. అర్బన్ ఏరియాలో కూడా లేదు, అర్బన్ ఏరియా కనీసం అంతకు ముందు కూడా అక్కడ లేదు అనేది లేదో చెప్పుకోవడానికి. కానీ బట్ కొంత కన్సాలిడేషన్ అయినాక అందులో మీకు ఒక దగ్గరే ఎలక్షన్ అవుతుంది, ఆయన కేంద్ర మంత్రి, ఆ పార్లమెంట్ రిప్రజెంట్ చేస్తున్నాడు ఆయన, అక్కడ కూర్చోవాలి కదా వేరే వాళ్ళతో సమానంగా. ఇప్పుడు వీళ్ళు ఏమైనా డబ్బులు పంచట్లేదు, పాపం పాత సిద్ధాంతాలు ఉన్నారనుకుంటే అట్లా లేదు కదా. మునుగోళ్ళు పంచారు, మళ్ళీ ఇక్కడ ఈటల రాజేంద్ర దగ్గర పంచారు, వాళ్ళు కూడా ఓటుకు డబ్బులు ఇచ్చే పరిస్థితి చూసాం మనం. దాన్ని ఛాలెంజ్గా తీసుకున్నప్పుడు అది ఇంతకంటే పెద్ద ఛాలెంజ్ ఏముంటుంది జూబ్లీ హిల్స్ కంటే. సో వాళ్ళు అంతకుముందు 26,000 ఓట్లు వస్తే దారుణంగా 17,000 ఓట్లు వచ్చి డిపాజిట్ కూడా రాలేదు. సో అర్బన్ ఏరియాలో కూడా ఉంటుందా ఉండదా అనేటువంటి క్వశ్చన్ మార్క్ తెచ్చుకున్నారు వాళ్ళందరూ వాళ్ళు. కాబట్టి మోడీ సహజంగా వీళ్ళందరికీ క్లాస్ పీకుంటాడు, అందులో అనుమానమే లేదు. ఎందుకంటే కాంగ్రెస్ రేపైనా సరే, ఇప్పుడు ఒకటి లోకల్ బాడీలో వచ్చిన రిజల్ట్ మీకు ఎమ్మెల్యే ఎలక్షన్స్లో, ఎంపీ ఎలక్షన్స్లో రాదు. దాని ప్యాటర్న్ వేరు, దీని ప్యాటర్న్ వేరు. అంటే ఇప్పుడు బండి సంజయ్, ఈటల రాజేంద్ర మధ్యలో ఉన్న గ్యాప్, ఒకరు అదే ప్రధానమైన ఇష్యూ, దాని మీదే క్లాస్ ఎక్కువగా పీక్ ఉండొచ్చు అనేది. అది కూడా గొడవ వాళ్ళకు ఉన్నదే అంతంత మాత్రం. అంటే కిషన్ రెడ్డి గ్రూప్ వేరు, బండి సంజయ్ గ్రూప్ వేరు, ఈటల రాజేంద్ర గ్రూప్ వేరు, ఇంతకుముందు దత్తాత్రేయ గ్రూప్ ఉండేది. అంటే ఈటల రాజేంద్ర ఒక గ్రూప్ ఉందా ఇప్పుడు? నేను అనుకుంటున్నా డెఫినెట్లీ అతనికి ఒక ఇమేజ్ ఉంది, ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్ అతను పార్టీలో. అంటే జనరల్గా బయట పరిస్థితి ఏంటో కానీ బీజేపీలో ఈటల రాజేంద్రకు ఒక గ్రూప్ స్థాయి కొంతమంది పిలిస్తే వచ్చేవాళ్ళు ఉన్నారా? మీరు అనేది కరెక్టు, మాస్ బేస్ ఉంది అతనికి, మాస్ బేస్ అన్నమాట వాస్తవం. లీడర్షిప్ వచ్చేవరకల్లా అంత లేదు, ఎంత మాస్ బేస్ ఉందో అంత లీడర్షిప్లో అతనికి లేదు, అందులో అనుమానం లేదు. ఎందుకంటే పార్టీలో అంత ఉండుంటే బీజేపీ ప్రెసిడెంట్గానే అతను అయ్యేవాడు కదా. ఏ కారణం చేతనో వాళ్ళు మళ్ళా అది అక్కడ ధైర్యం చేయలేకపోయారు దానికి ఇవ్వడానికి. ధైర్యం అని ఎందుకంటున్నానంటే ఈ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇవ్వడానికి సహజంగా కూడా ఎప్పుడు బీజేపీ అనుమానపడుతుంటుంది. సో అందువల్ల ధైర్యం చేసి ఇవ్వాల్సి ఉండే, ఇస్తే అటువంటి తెలిసేవాడు కొంతవరకు. ఇతను కానీ, రఘునందన్ కానీ, అరవింద్ కానీ ఒక కొత్త ఫ్యాక్టర్ వాళ్ళని తీసుకొస్తే కాస్త యుద్ధ వాతావరణం తీసుకొచ్చేవాడు. అది జరగలేదు. అంటే స్ట్రాటజిక్ మూవ్ అయ్యింది బీజేపీది. ఎట్లా ఉంటుంది ఇప్పుడు నిర్ణయం మీరే తప్పు నిర్ణయం తీసుకొని, అంటే నేను రామచంద్ర నాకు మిత్రుడు, ఆయన అనట్లే కానీ లాయల్ అండి, పార్టీకి లాయలు, మొదటి నుంచి ఎన్నడూ పార్టీలు మారినవాడు కాదు, నిజాయితీపరుడు, అది వేరే అంశాలు. పార్టీకి సంబంధించిన విషయం వచ్చినప్పుడు ఇప్పుడు మీరే తప్పు చేస్తారు, లీడర్షిప్ చాయిస్ మీ తప్ప,
మీరు డబ్బులే మంచకపోతుంది జూబ్లీ హిల్స్లో, అది డూ ఆర్ డై సిచ్యువేషను. అక్కడ మీకు 40-50 ఓట్లు వస్తే దాని ఇమేజే వేరు ఉండేది. సో ఇవన్నీ చేయకుండా మీరు ఎంపీలను కూర్చోబెట్టి క్లాస్ తీసుకుంటే ఏమవుతుంది? ఆ గ్రూపిజం లేకుండా మీరు ఒక దిద్దుబాటు చర్యలు చేపట్టాలి కదా, ఎఫెక్టివ్గా చేయాలి అవి కూడా. సో ఇప్పటికైనా నేను అనేది అంటే వాళ్ళకు ఒక అవకాశం ఆల్టర్నేట్ కింద మనం చూడాలంటే కాంగ్రెస్ అయిపోయింది అనుకుందాం రేపు పొద్దున. మరి ఎవరు అంటే బీఆర్ఎస్ కనపడకూడదు కదా, బీజేపీ కనపడాలి ఎట్లా కనపడుతుంది? సో ఈ దిద్దుబాటు చర్యలు అనేది వాళ్ళు ఇప్పటికైనా మొదలు పెడితే కాస్త కూర్చో. ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ అయితే బీఫారాలతో వస్తుంది ఎలక్షన్, పార్టీ పరంగా ఉన్నాడా లేడా అనేది కూడా క్లియర్ తెలుస్తుంది. అక్కడ వీళ్ళు ఆ సర్వశక్తులు కొట్టి అవసరమైతే డబ్బులు కూడా పెట్టి, ఆ మాట అనకూడదు కానీ ఎన్నోసార్లు కామన్ అయిపోయిందండి ఆ విషయం. కామన్ అయిపోయింది. నోబడీ ఈజ్ డిస్కసింగ్ అబౌట్ కరప్షన్. అడుగుతున్నారు ఇంకా ఓటర్లు అడుగుతున్నారు డబ్బులు ఎందుకు ఇవ్వరు? మామూలుగా మీరు ఓటర్లు బాయ్కాటే చేస్తుంటారు, డబ్బులు ఏమిటో బాయ్కాటే అంటాడు, ఓటు కూడా రావట్లేదు. లాస్ట్ టైం మనం అనుకున్నాం మునుగోడులో ఒక పార్టీ 4,000 ఇస్తే ఒక పార్టీ 3,000 ఇస్తే వాడు 15,000 ఇచ్చాడు అనుకున్నాం. హుజురాబాద్లో కూడా అయింది, హుజురాబాద్లో అంతే జరిగింది. కాస్త తక్కువ ఇచ్చినా ఇటలా అంటే దాని మీద సింపతితో కాస్త కవర్ చేసుకోవాలి. సో అక్కడ కూడా బీజేపీ పంచలేదు లేదు కదా. కాబట్టి ఇప్పుడు లోకల్ బాడీలో ఫస్ట్ 2 phases నేను వినేది కొన్ని ప్రాంతాల్లో ఓటు 10,000 ఇచ్చారట. 10,000 ఏంటి అసలు? ఇట్లా అయిపోయింది ఎంత ఇక తోలుమోలును హర్రాజులాగా అయిపోయింది ఆక్షన్స్. సో అట్లా ఉన్న పరిస్థితిలో బీజేపీ నేను డబ్బులు ఖర్చు పెట్టాను, వస్తే లేకుండా లేదని మీరు ఎన్ని క్లాసులు తీసుకున్నా ఏం జరగదు ఇక్కడ. ఎందుకంటే సౌత్ యొక్క ఎలక్షన్ ప్యాటర్న్ ఆల్ టుగెదర్ మారిపోయింది. నార్త్లో బీజేపీ చేస్తున్నట్టు ఇక్కడ కుదరదు. నార్త్లో రాజకీయాలు వేరు, అక్కడ ఖర్చు వేరు, వ్యవహారం వేరు, ఆ కులక సమీకరణాలు వేరు, ఆ డైనమిక్సే వేరు అసలు. ఇక్కడ సౌత్లో మీకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, టు ఎక్స్టెంట్ తమిళనాడు, ఒక కేరళ తప్ప అసలు డబ్బులు లేకుండా ఎలక్షన్స్ ఎవడైనా గెలుస్తాడో చెప్పండి. ఆ రాజకీయాలు తెలుసుకుంటే మీరు క్లాస్ పీకకున్నా కూడా వాళ్ళు గెలుచుకొస్తారు, క్లాసులు అవసరం లేదు. అంటే స్ట్రాటజిక్ మూనా ఇది, అంటే తగ్గడం, బీజేపీ తగ్గడం. ఎందుకంటే ట్రయాంగిల్ ఫైట్ ఉండడం వల్ల కాంగ్రెస్కి లాభం చేకూరుతుంది అనేది, అంటే యాంటీ ఇన్కంబెన్సీ ఓటు 2 పార్టీలకి బీఆర్ఎస్కి బీజేపీకి చీలిపోవడం ద్వారా కాంగ్రెస్కి లాభం చేకూరుతుంది. అట్లా ఏదైనా స్ట్రాటజిక్ మూవ్ అయి ఉండొచ్చా? కాంగ్రెస్ని ఎక్కడ రాణిస్తున్నారండి వాళ్ళు? బీజేపీకి ఏం సింపతి ఉంటుంది కాంగ్రెస్ అంటే? వాళ్ళు మిగిలిందే మన తెలంగాణలో, కర్ణాటకలో, హిమాచల్లో. మొన్న గెలవాల్సిన హర్యానా గెలవలేదు, ఎక్కువ సీట్లు రావాల్సిన బీహార్లో రాలేదు. వాళ్ళు విచ్చుకుపోతున్నారు అసలు. ఈయన కూడా థర్డ్ టైం వచ్చేంత బ్రహ్మాండమైన మెజార్టీతో 400 అప్కే బార్ 400 బార్ అనేది రాలే కదా. అది కూడా ప్రజలు కంటైన్ చేశారు. వాళ్ళు కంటైన్ చేసి ఎక్కడ పెట్టారు? బుటాబడిగా పెట్టారు. ఇప్పుడు ఈరోజు ఆయన టీడీపీ మీద, జనసేన మీద, ఆ బీహార్ ఆయన మీద, నితీష్ మీద డిపెండెంట్ గవర్నమెంట్ కదా అయినది. సో బీజేపీ కూడా అంత అబ్జల్యూట్ మెజార్టీ ఇవ్వలేదు ప్రజలు. కానీ వీళ్ళు లేవాల్సిన పద్ధతిలో ఎంటైర్ కంట్రీలో కూడా లేవట్లా. పోనీ ఏమన్నా కాసుకు రేపు అవకాశాలు ఉన్నాయంటే ఒక పక్క దీదీ మాట్లాడేది మనం విన్నాం, అఖిలేష్ యాదవ్ మాట్లాడేది విన్నాం, రకరకాల లుకలు అందులో. సో ఈవెన్ శశి తరూర్ పార్టీ నేత అయి ఉండి ఎన్ని కాంట్రవర్షియల్ కామెంట్ చేస్తున్నాడు. సో వాళ్ళతో ఒక కొహెసివ్ గ్రూప్ లాగా అన్ఫార్చునేట్లీ లేదు. ఏ కారణం చేతనో రాహుల్ గాంధీ ఈ పార్టీని ఏ పద్ధతిలో లీడ్ చేయాలో ఆ పద్ధతిలో లీడ్ చేయట్లేదు. అతనికి ఆ శక్తి ఉందని కూడా అనిపించట్లా అన్ఫార్చునేట్లీ. ఒక్క ఓటు చోరీ విషయంలో పబ్లిక్ సపోర్ట్ గ్యాదర్ చేయగలిగాడు, అదొక అంశంలాగా లేపగలిగాడు. బీహార్లో పెద్ద లాభం చేకూరలేదు కదా, బీహార్ ఎలక్షన్స్లో రిజల్టే రాలేదు. సో మీకు ఒక ఇష్యూ లాగా ధర్నాలకు వీటికి వాటికి ఓట్ చోరీ కూడా మాట్లాడాలని, ఓటు చోరీ అనేది మీకు కనపడుతుంది తప్ప, మీటింగ్లు కనపడుతున్నాయి, ర్యాలీలు కనపడుతున్నాయి తప్ప అది ఓటుగా మారట్లేదు మళ్ళీ. సో అందువల్ల ఇష్యూ ఏదో దొరకని పరిస్థితికి వచ్చింది వాళ్ళకి. మళ్ళీ స్ట్రెంథన్ అయ్యే అవకాశం, లేకపోతే సీరియస్గా బీజేపీ మీద ఫోకస్ పెట్టే అవకాశం ఏదైనా కనిపిస్తుంది? ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి, 300 డివిజన్లు. నాకైతే కనపడలేదండి. యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడున్న పరిస్థితిలో బీజేపీ ఇక్కడ ఈ రాష్ట్రంలో మాత్రం అది కోలుకునే పరిస్థితిలో లేదు. అది ఏమైనా కారణాలు కానివ్వండి, అంటే రిపేర్ వర్క్స్ ఏమైనా జరగాలి. తిట్టింది కూడా అందుకే ఉంటుంది. దానికి ఖచ్చితంగా వాళ్ళు సమగ్రమైనటువంటి అధ్యయనం చేసి సంస్కరణ తీసుకొచ్చి పార్టీని అందరినీ యునైటెడ్ అనేది పెట్టి ఒక ఫేస్, ఇది మా యునైటెడ్ ఫేస్ అని చూపిస్తే తప్ప పబ్లిక్ వీళ్ళని ఒక ఆల్టర్నేట్ కింద తీసుకునే పరిస్థితులు లేరు. అంటే మార్పు చేర్పులు ఏమైనా జరగచ్చా? జరగచ్చు. ఎందుకు ఒక టర్మ్ ఇస్తారు, ఇంకో టర్మ్ కూడా బండి సంజయ్ సెకండ్ టర్మ్ ఇవ్వలే కదా. కరెక్ట్ టైం కల్లా మరి రామచంద్రబాబు ఇంకెవరు తీసుకొస్తారేమో. ఇంకా టైం ఉంది కదా రామచంద్రరావు గారిది, ఇంకా టైం ఉంది. టైం ఆ టర్మ్ అయిపోయినాక అంటున్నాను నేను. అప్పటికైనా కూడా వాళ్ళకు ఒక అవకాశం ఉంటుంది, అందులో అనుమానం లేదు. అది చేయకపోతే అసలు మీరు నేను అనడం ఏంటంటే రాజాసింగ్ అన్నాడు. రాజాసింగ్ అంటే మా పార్టీకి అసలు అధికారంలో వచ్చే ఆలోచన లేదు తెలంగాణలో అన్నాడు. ఆయన పార్టీ కూడా కదా, ఎమ్మెల్యే కదా, అంత సుదీర్ఘకాల నుంచి ఇంటర్నల్ మ్యాన్. అండ్ ఎవరు గెలవకపోతే ఆయన ఒకటే గెలిచాడు కదండి. అతనే చెప్తున్నాడు అసలు మావాడికి ఎవడికి అసలు గెలిచే ఆలోచన లేదన్నాడు.
దిలీప్ కుమార్ గారు ఇప్పుడు తెలంగాణలో మంత్రి ప్రక్షాళన జరగబోతున్నట్టు ఆల్రెడీ పిసిసి మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. అంటే ఎవరు ఉండొచ్చు, ఎవరు పోవచ్చు, అసలు మార్పు చేర్పులు జరుగుతాయా లేకపోతే కేవలం క్యాబినెట్ పోర్ట్ఫోలియోస్లోనే మార్పు జరుగుతాయా? ఒకటి పోర్ట్ఫోలియోల మార్పు ఖచ్చితంగా జరుగుతుందండి. ఎక్స్పాన్షన్ కూడా ఉండొచ్చా? ఎక్స్పాన్షన్ కూడా ఉన్న 2 సీట్లు నింపుకుంటారు, Hmm. 2 3 Hmm. ఆ 2 కూడా నింపక తప్పదు. మార్పులు కూడా జరగచ్చని అనుకుంటున్నాను నేను. వాళ్ళకి సంబంధించిన అంశం ఎలా ఉంటుంది మార్పులు అంటే? ఇంటర్నల్ అఫేర్ వాళ్ళకి మనం యాక్చువల్లీ మనం ప్రెడిక్ట్ చేయలేము, అని కరెక్ట్గా అనలేం. కానీ బట్ ఓవరాల్గా ఒక అనలిస్ట్గా అయితే నా ఉద్దేశంలో కొండ సురేఖని డ్రాప్ చేస్తారనుకుంటున్నాను నేను. నెంబర్ 1. బీసీని తీస్తే గొడవ అవుతుంది ఇప్పుడున్న బీసీ కాన్సెప్ట్లో. బట్ మహేష్ కుమార్ గౌడ్ని లోపల తీసుకుంటారనుకుంటున్నాను. ఆవిడ ప్లేస్లో ఒక బీసీని అకామిడేట్ చేయడానికి మహేష్ కుమార్ గౌడ్ పిసిసి పీసీసీ తీసేసి ప్లస్ ఈ రాజగోపాల్ అనేవాడు ట్రబుల్ క్రియేట్ చేస్తాడు. రాజగోపాల్ రెడ్డి 30-40 మందితో టచ్లో ఉన్న లాస్ట్ టైం అనుకున్నాం. అవును. అది కెలుకుతాడు, ఎందుకంటే అందరికీ ఫైనాన్షియల్ హెల్ప్ చేశాడు, గుడ్ విల్ ఉంది, ఆయన ఊరుకునే వ్యక్తి కాడనుకునే ఆ ఈక్వేషనే కనుక కరెక్ట్ అయితే నేను చెప్పింది అన్నం తీసేసి తమ్ముడిని పెడతారు, రెడ్డిని తీసి ఇంకో రెడ్డిని పెట్టుకుంటారు. పెట్టుకునే సందర్భంలో ఆయన ఆల్రెడీ ఫ్యామిలీ మెంబర్ కాబట్టి ఇతర ఫ్యామిలీ మెంబర్స్ అంతా మాట్లాడుకొని అడ్జస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆయన కూడా ఊరికే ఉంచకుండా మహేష్ కుమార్ గౌడ్ని తీసేటట్టయితే మీకు బెస్ట్ ఆప్షన్ రెడ్డి ఇప్పుడు కూడా తెలంగాణ పాలిటిక్స్లో. సో ఆయన తీసుకొచ్చి పీసీ చేశారనుకోండి, ఇదివరకు ఆయన డిమాండ్ చేశాడు, మాకెందుకు అర్హత లేదు, మాకెందుకు ఇయ్యారు, అన్నదమ్ములు ఇద్దరు ఢిల్లీలో కూర్చొని గొడవ, మాకు ఇచ్చేయండి పీసీ పీఠం అని. అప్పుడు రేవంత్ రెడ్డి గుట్టుకుపోయాడు కానీ ఇప్పుడు ఇతను బయటకు వస్తే ఆయన గొడవ అవుతుంది అనుకుంటే ఇతనికి పీసీ ఇచ్చారనుకోండి, మహేష్ కుమార్ మంత్రి అవుతాడు, బీసీ కేటగిరీలో పోతాడు, ఇతను మళ్ళీ ఒక రెడ్డి గారు మీకు సారథ్యం వహిస్తాడు. అప్పుడు మిగిలిన గొడవలు అయిపోతాయి. ఎక్సెప్ట్ ఆ కొండ సురేఖని తీస్తే ఏమన్నా కాస్త కూర్చో ఏమన్నా నిరసన ఉంటుందో నాకు తెలియదు. బట్ వరంగల్ జిల్లా అంతా చూశారు కదా, మొత్తం జిల్లా మీటింగ్లంతా ఆమె మీద యాక్షన్ తీసుకోమనే వివాదాలు, అన్ని వివాదాలే. అక్కడ వాడు అసలు యూనిఫైడ్ పిక్చర్ లేదు అక్కడ. డివైడ్ అంతా ఈమె ఒకవైపు, కొండమూరులు ఒకవైపు, మిగిలిన అంత నాయకులు ఒకవైపు. అంటే పొంగులేటి ఒత్తిడి కూడా ఉంటుందండి, తొలగించడం ఉండొచ్చు. మొత్తానికి ఆ గ్రూప్ తగాదాలు మనకు చాలా క్లియర్గా కనపడుతున్నాయి. వేరే కాంట్రవర్సీలో ఇరుక్కుందా ఈ మధ్య. అంటే ఇప్పుడు దిలీప్ కుమార్ గారు, ఇప్పుడు తెలంగాణలో బీసీ మూవ్మెంట్ అనేది బాగా జరుగుతోంది. అయితే ఇప్పుడు సీఎం రెడ్డి, అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్ రెడ్డి, జనం ఒప్పుకుంటారా? అవకాశం ఉందంటున్నా నేను. లేదంటే మళ్ళీ ఒక బీసీని తీసుకొచ్చి పెట్టుకోవాలి, మళ్ళీ బీసీని పెట్టుకోవాలి. కానీ ఆల్రెడీ ఒక బీసీని తీసి ఇంకో బీసీని పెడితే అది న్యూట్రలైజ్ అయినా ఇక్కడ కూడా బీసీ తీస్తే ఇంకో బీసీని పెట్టుకుంటే ఒక మంచి ఆప్షన్ మీరు అన్నట్టు. ఇప్పుడు ఉన్నటువంటి బీసీ కాన్సెప్ట్లో అదైతే ఉంది. ఆ మధ్య వెంకటరెడ్డి కాంట్రవర్సీ కూడా అయ్యాడు. ఇక్కడ బీసీకి అక్కడ పదవి ఇస్తే, జిల్లా అధ్యక్షుడు ఇస్తే లెటర్ రాసినట్టు, అది తీన్మార్ కైలాష్ నేతకి ఇచ్చినప్పుడు గొడవ అయింది. సో అది లోకల్ బాడీ ఎలక్షన్స్ అప్పుడు కూడా ఏదో చాలా ఇష్యూ అయింది. కాబట్టి అతను ఆ ఇంపాక్ట్ కూడా ఉంది అతని మీద, నెగటివ్, బీసీ నెగటివ్, యాంటీ అని తీర్మానం వల్ల ఇంటర్వ్యూలు, తొలి వెలుగు ఇంటర్వ్యూలు అన్నీ రకరకాలుగా చూసాం మనం. సో ఆ కాంట్రవర్సీ మీరు అన్నట్టు కనుక వస్తుందనుకుంటే అప్పుడు ఇంకో రెడ్డి ఎందుకు అనుకుని మళ్ళీ ఇంకో బీసీని కాంపెన్సేట్ ఎట్లా చేస్తారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి? అది కష్టం, అది కష్టం. ఆయన మరి అంతకుముందు చూడాలి. క్యాబినెట్ స్టేటస్ చైర్మన్ ఇవ్వచ్చు. ఇప్పుడు హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉంది, బిగ్ కార్పొరేషన్. క్యాబినెట్ స్టేటస్ ఇచ్చారనుకోండి, కాంపెన్సేట్ చేసినట్టే కదా. ఇక్కడ మీరు అన్నట్టు ఒక బీసీని పట్టుకొచ్చి మళ్ళీ పీసీ చీఫ్ చేయొచ్చు. అట్లాంటప్పుడు మీకు పొన్నం ప్రభాకర్ని తీసుకొచ్చి పెట్టచ్చు అక్కడ. ఓకే, రైట్. ఇంకొక ఈక్వేషన్ అది. అది మళ్ళీ ఇంకొకళ్ళకి ఎవరికైనా బీసీకో, ఎస్సీకో, ఎస్టీకో, ఎస్టీ లేడ్ క్యాబినెట్లో అక్కడ ఎవరిని అకామిడేట్ చేయొచ్చు. అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. ఈ డిస్టర్బ్ అనేది దాని దీనికి షఫిల్కి ప్రక్షాళన, అందులో రకరకాల మార్పులు అయితే ఉంటాయి అనుకుంటాను ఖచ్చితంగా. ఎందుకంటే ఇక వాళ్ళకు కూడా 2 years అయిపోయింది కదా మన 7th. మిగిలిందే 3 ఏళ్ళు. ఈ 3 ఏళ్ళలోనే మీరు ఏం చేసినా చేయాలి. విజన్ డాక్యుమెంట్ కానీ ఇంకోటి కానీ ఇంప్లిమెంటేషన్ ఉన్నదే 3 ఏళ్ళు. మీరు 2047 దాకా ఉండరు కదా. సో యూ హ్యావ్ టు బి దేర్ ఓన్లీ ఫర్ అనదర్ 3 years. కాబట్టి వాళ్ళు ఈ ఎక్స్పెరిమెంట్ చేయకుండా పోలేరు. ఎందుకంటే ఓవరాల్గా పిక్చరు అంత గ్లూమీగానే ఉంది, రోజీగా లేదు. అవును. జూపల్లి లాంటి వాళ్ళకి ఇబ్బంది ఉండదా? అది కూడా వస్తుంది. ఏమైనా పెద్దగా కాంట్రవర్షియల్ పర్సన్ కాడు. ప్లస్ క్యాస్ట్ ఈక్వేషన్లో తీస్తే కూడా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అంత పెద్ద పవర్ఫుల్ సెగ్మెంట్ కాదు వాళ్ళు కానీ, బట్ అతని మీద క్లీన్ ఇమేజ్ ఉంది. గాట్ ఏ క్లీన్ ఇమేజ్.
ఓకే. దిలీప్ కుమార్ గారు, ఇప్పుడు కేసీఆర్ గారు మనం గవర్నమెంట్ వాళ్ళది పోయి 2 ఇయర్స్ అయింది. అయితే ఈ 2 ఇయర్స్‌లో ఎక్కడ కేసీఆర్ గారు యాక్టివ్‌గా లేరు. ఒకసారి కరీంనగర్ మీటింగ్‌లో ఒకసారి మాట్లాడారు అంతేగాని. అయితే త్వరలో 2, 3 రోజుల్లో బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ కూడా ఉంది. కేసీఆర్ మళ్ళీ యాక్టివ్ కాబోతున్నారు అనేది కొంత సమాచారం కూడా వస్తుంది. ఇక్కడ మీడియా సోర్సెస్ కూడా చెప్తున్న పరిస్థితి. అంటే కేసీఆర్ యాక్టివ్ అవుతే ఎట్లా ఉంటుంది? కేసీఆర్ యాక్టివ్ అవుతారా? కొన్ని ఆరోగ్య కారణాలు కూడా ఉన్నాయి అనేది కొంతమంది అంటున్నారు. మీరేమనుకుంటున్నారు? ఆయనకేం ఆరోగ్య కారణాలు ఉంటాయి అనిపించట్లేదండి. హ్మ్. నేను అనుకోకుండా డాక్టర్ల బృందం ఎవరైతే ఆయన టెస్ట్ చేశారో హ్మ్. ఆ చీఫ్తో మాట్లాడు అనుకోకుండా. హ్మ్. అంటే పరిచయం ఉంటే ఏదో హాస్పిటల్ పోయాడని అంటే ఈ తెలుసుకున్నాను. మధ్య? ఈ మధ్యనే ఆ! 15 రోజుల కింద ఆ! బతకాలని టెస్ట్ చేయించుకున్నాడు, ఆరోగ్యం బాగాలేదని అంటుంటే ఊరికే క్యూరియాసిటీ, పాత బాస్ కదా. ఆ! అడిగితే ఆ చీఫ్ అన్నాడు నాతో, అసలు అబ్జల్యూట్లీ నార్మల్ అన్నాడు, హ్మ్. ఆల్ పారామీటర్స్ టేబుల్లో ఎవడు చెప్పాడు మీకు అన్నాడు అవునా? టీమ్ డాక్టర్. హ్మ్. అది కాబట్టి నేను ఐ డోంట్ బిలీవ్. అందరికంటే ఎక్కువ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ నా దగ్గరే ఉంది ఆ విషయంలో. అవునవును. కాబట్టి ఐ డోంట్ ఎందుకంటే బిలీవ్. మీరు కేసీఆర్ గారి అంతరంగిక కార్యదర్శిగా కూడా చేశారు కాబట్టి ఆయన హెల్త్ ఇష్యూస్ మొదటి నుంచి మీకు నాకు తెలుసు. మొదటి నుంచి, ఇప్పుడు అది ఎప్పటి నుంచో తెలుసాను. హ్మ్. ఒకప్పుడు ఆయనకు పాపం ఎందుకో డాక్టర్స్ ఆయన పెరాటిక్ స్ట్రోక్ వచ్చింది ఆయనకి హ్మ్. ఒక సైడ్కి. హ్మ్. ఈ లిప్ ముడతపడి చేయి కొంచెం వంకర పోయింది. హ్మ్. అయితే నేను చూసి ఇదేంటి మీకు ఫేస్ ఇటు పక్క సింక్ అయింది, లిప్ ఏమో ముడతపడ్డదని పదని అర్జెంటుగా తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. హ్మ్. చేస్తే టెస్ట్లని క్యారీ అవుట్ చేసి వాళ్ళు ఏం చెప్పారంటే ఆయనకు బ్రెయిన్లో చిన్న క్లాట్ వచ్చింది. హ్మ్. దట్ ఈస్ ద రీజన్. ఎప్పుడు అది? ఏ ఇయర్ అది? దట్ వాజ్ ఇన్ 2009, హ్మ్. ఓకే. 2008లో. నార్మల్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత డాక్టర్స్ దగ్గర పాపం బ్రెయిన్లో క్లాట్ అంటే కొద్దిగా సీరియస్గానే చాలా ఉంటుంది. సీరియస్ అది. ఆ. మేమంతా చాలా భయపడ్డాం. హ్మ్. అప్పుడు ఇంకా ఉద్యమం పీకు, Hmm. కేంద్ర మంత్రి. అయితే ఆ మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేశారు. అప్పుడు సంతోష్ ఉన్నాడు. సంతోష్గా వాడి నీడ కదా, అవును. ఆయనకి ఇచ్చారు ఈ మందులని. ఇది 3 months వాడమన్నారు. ఈ 3 monthsలో ఏం కూడా మీరు ఇది చేయొద్దు అది చేయొద్దని రకరకాల పథ్యం హ్మ్. కండిషన్స్ పెట్టారు. పెడితే నేను సంతోష్ చెప్పారే బాబు ఇది డేంజర్ అంటే ఏమవుతుందని అడిగాను. ఏముంది సార్ మీ పెరాటిక్ స్ట్రోక్ ఇంక్రీజ్ అవుతుంది, విల్ బి ప్యారలైజ్డ్, ఈ కాంట్ మూవ్ అవుట్ ఆఫ్ బెడ్. మల్టీ క్లాట్స్ వచ్చేస్తాయి. వచ్చేస్తాయి, ప్యారలైజ్ అయిపోతాడు, డేంజర్ సిచ్యువేషన్ ఇది, ఈ మెడిసిన్స్ వల్ల తగ్గింది అనుకోండి అని అదృష్టవంతుడు అన్నారు. హ్మ్. 3 months మెడిసిన్స్ అవి. ఆఫ్టర్ 3 months నేను సంతోష్ తీసుకెళ్ళి టెస్ట్ చేస్తే ఇట్స్ ఏ మిరాకిల్ అండి, అది మెల్ట్ అయిపోయింది. ఓ. ఆ తర్వాత ఆయనకి ఏ ప్రాబ్లం రాలన్నమాట. హ్మ్. అది ఆశ్చర్యం. ఆ 3 నెలలు కూడా ఆయన ఏమీ తినకుండా సిగరెట్లు కూడా తాగకుండా హ్మ్. ఎట్లా చెప్పాడు అట్టున్నాడు డాక్టర్ చెప్పాడు. అందుకని మీరు అన్నట్టు ఆయన హెల్త్ కండిషన్స్ నాకు అని తెలుసు. హ్మ్. ఆ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఎవరైతే అప్పుడు టెస్ట్ చేశారో అందులో సభ్యుని అడిగాను నేను, హ్మ్. ఎందుకంటే వాళ్ళంతా నాకు తెలిసినోడు కదా, నేనే తీసిపోయాయి కదా. వాళ్ళు చెప్పారు పర్ఫెక్ట్గా ఉన్నాడు సార్. కాబట్టి అంత ఆరోగ్య సమస్యలు, ఒకటి ఏజింగ్ ప్రాబ్లం ఉంది, ఇది మోకాళ్ళ నొప్పులు అవి ఇవి కూడా. అవి సహజంగా వస్తాయి. ఫేస్లో కూడా కొద్దిగా గ్లో తగ్గింది. హ్మ్. బట్ ఇట్ అంటే పవర్ లేకపోవడం వల్ల కాబట్టి అదేం సీరియస్గా హ్మ్. ఆయన ఏదో అవుతుందనేది తప్పు. హ్మ్. నాకు తెలిసి నేను డాక్టర్తో కూడా మాట్లాడేవాడు చెప్తున్నా. Hmm. సో ఎవరైనా అనుకుంటుంటే ఆయన ఏదో డామ్ అయిపోతాడో లేదా ఇంకేదో Ah. పడిపోతాడు, తప్పదు. Ah. పర్ఫెక్ట్గా ఆల్రెడీ ఉన్నాడు. నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా మనం కేసీఆర్ తిరగడం చూస్తాం. హ్మ్. ఎక్స్టెండెడ్గా మళ్ళీ ఏం చెప్తున్నానంటే, మీరు రేపు వస్తాడు కావచ్చు, ఎల్లుండి వస్తాడు కావచ్చు, లేదా కూతురు పిలిచి చర్చలు చెప్తాడు కావచ్చు, ఇది కేసీఆర్ చేయడు. హ్మ్. ఆయన రాడు, పార్లమెంట్ కాదు, అసెంబ్లీకి పోడు, నేచర్ అది. మీ జ్ఞాపకం ఉంటే తెలంగాణ వచ్చడానికి కూడా ముందు అప్పుడు జేఏసీ, కోదండరాము, సాగరహారం, ఈ హారం ఆహారం ఏదో పోవడం కూర్చోడం విలియం ఆడే మార్చ్ తప్పి వీళ్ళని మార్చి ఈయన పోయి ఇన్వాల్వ్ అయ్యి డిజైన్ చేసి మూమెంట్ తర్వాత చేయలే. అవన్నీ కూడా జేఏసీ యొక్క రూపాలు, పోరాట రూపాలు. ఈయన వచ్చి పార్టిసిపేట్ అయ్యాడు అంతే. ఆ టైంలో కూడా ఆయన ఫామ్ హౌస్లో ఉన్నాడు. ఈయన ఎవరికేం అంటే టీఆర్ఎస్ వీక్ అవుతుంది కానీ ఇది కానీ ఎప్పుడు లేచాడు? మీకు June 2 తెలంగాణ ఫార్మేషన్ తర్వాత ఎప్పుడైతే ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చిందో అప్పుడు లేచాడు కేసీఆర్. అప్పుడే ఇది ఎమ్మెల్యే ఎలక్షన్స్కి లేచి అసలు ఎవరితో మాట్లాడాల, అలయన్స్ ప్రపోజల్ ఇచ్చిన కాంగ్రెస్ను కూడా తిరస్కరించాడు. దిగ్విజయ్ సింగ్ 40 times కాల్ చేస్తే ఫోన్ ఎత్తలా. అప్పుడే ఆ 45 daysలో మీకు జ్ఞాపకం ఉంటే రోజుకు 2 మీటింగ్లు తిరిగాడు ఆయన, హెలికాప్టర్లు తిరిగాడు. అది కూడా ఎంటైర్ తెలంగాణలో 100 సమావేశాలు పెట్టాడు ఆ 45 daysలో. అది క్రూషల్. ఆ 100 సమావేశాల తర్వాత ఒక్కసారి ఇట్లా స్వింగ్ అయ్యి మీకు ఆ 3-4 మెజార్టీతో మొదటిసారి అధికారంలోకి వచ్చాడు. తర్వాత డిమాలిషన్ మొదలుపెట్టాడు, వేరే పార్టీలు కలుపుకున్నాడు, 100 దాకా తెచ్చుకున్నాడు. సెకండ్ టైం కూడా కంఫర్టబుల్ మెజార్టీతో వచ్చాడు. వచ్చినా సరే వాడిని వదిలిపెట్టలా.
అది డిమాలిషన్ అంటే కన్సాలిడేషన్ చేసుకున్నాడు తప్ప అంటే ఆ నేచర్ ఏం చెప్తున్నానంటే ఎప్పుడు అవసరమో అప్పుడే లేస్తాడు. ఆ ఎలక్షన్ టైంలో అవసరం కాబట్టి అప్పుడు లేచాడు. లేవడం ఏంటి, రోజు తిరిగాడు. మీకు జ్ఞాపకం ఉంటే 90 మీటింగ్స్, మార్నింగ్ ఒక హెలికాప్టర్ మీటింగ్, ఈవినింగ్ హెలికాప్టర్, మార్నింగ్ ఒకటి, అది అసలు మార్చేసింది. ఇట్లా చరిత్ర గతిని మార్చింది అది. 2 times 10 times అయినా కాబట్టి తిరగాడు. ఎప్పుడు తిరగాలో అప్పుడే తిరుగుతా అంటున్నాను నేను చూసి అథెంటిక్గా చెప్తున్నా, అంటే చూసి చెప్తున్నా. ఇప్పుడు కూడా మీకు అట్లాంటి అవసరం ఎక్కడుంది? రోజు కనిపిస్తే పట్టించుకోరు, టైంకి రావాల్సిన టైంలో. అసలు ఇప్పుడు ఆయనకి జెడ్పీటీసీ గారు గెలిచేవాడికి కావాలా, ఎంపీటీసీ గారు ఓడిదేవుడికి కావాలా, పట్టించుకునే ఆయన కేసీఆర్? ఐ డోంట్ థింక్ ఈ కేర్స్. మళ్ళీ మీకు నోటిఫికేషన్ వచ్చిందంటే కేసీఆర్ అనేవాడు ఇంట్లో ఉన్నాడు, మళ్ళీ మీటింగ్లో ఉంటాడు. అంటే ఎలక్షన్ టైం దాకా మళ్ళీ అప్పటిదాకా వచ్చే పరిస్థితి. మళ్ళీ హెలికాప్టర్ వేసుకొని తిరుగుతాడు, మళ్ళీ 100 మీటింగ్లు పెడతాడు. ఇప్పుడు కాంగ్రెస్ కనుక ఇదే పద్ధతిలో ఉంటే దాన్ని ఎవడు బాగుపరచలేడు. బీజేపీ అయితే లేవట్లేదు, మీరే చెప్తారు. మళ్ళీ అతను ఎమర్జీ అయ్యేటువంటి ఛాన్సెసే ఎక్కువ ఉన్నాయి. కానీ ఇట్ విల్ బి ఏ ట్రయాంగిల్. ఎప్పట్లాగా నీకు 70, నీకు 30 అట్లా ఉండదు. 40 ఒకటికి, 35 ఒకటికి, 30 ఒకటికి, ఇట్ విల్ బి ఏ ట్రయాంగిల్. ఈసారి ఎవరిద్దరు కలిస్తే వాడి అధికారులకు వచ్చే పరిస్థితి నెక్స్ట్ సినరియో. నీదంతా అస్ట్రాలజర్లా చెప్పట్లా, ఒక అనాలిసిస్ చెప్తున్నా, మీ అనుభవంతో ఒక పాసిబిలిటీ చెప్తున్నా. అదే 100% ఏదో ఆస్ట్రాలజీ చెప్పినట్టు, గ్రహాలు జాతకాలు చెప్పినట్టు చెప్పట్లేదు. అది జరగబోవచ్చు అంటున్నాను నేను, ఒక స్పెక్యులేషన్ నాకున్న అనుభవంతో. సో కేసీఆర్ కూడా అంతే, అప్పుడే లేస్తాడు తప్ప మీరు నిన్ను రమ్మన్నారాడు, రేపు అసెంబ్లీ ఉంది రమ్మన్నారాడు, లోకల్ బాడీ ఉంది మీరు ప్రచారం చేస్తే ఎక్కువ సీట్లు గెలుస్తా అంటే కూడా రాడు నేను అనుకుంటా. దిలీప్ కుమార్ గారు, ఇప్పుడు శివారు, హైదరాబాద్ శివారు మున్సిపాలిటీలో హైదరాబాద్లో జిహెచ్ఎంసీలో విలీనం చేశారు. ఒక 300 డివిజన్లు. దాని మీద కొద్దిగా కాంట్రవర్సీ వస్తుంది. ఎందుకంటే కొన్ని నియోజకవర్గ, కొన్ని డివిజన్లో ఓటర్లు ఎక్కువ ఉన్నారు, కొన్ని డివిజన్లో తక్కువ ఉన్నారు. ఓల్డ్ సిటీలో ఒకలాగా ఉంది, మిగిలిన మున్సిపాలిటీలో ఒకలాగా ఉంది అనేది దీని మీద బీఆర్ఎస్ కూడా వ్యతిరేకిస్తుంది, ఈ డివిజన్ల వర్గీకరణకు సంబంధించి. అంటే ఈ అసలు శివారు మున్సిపాలిటీని జిహెచ్ఎంసీలో విలీనం చేయడం వల్ల ఏ పార్టీకి లాభం? శివారు మున్సిపాలిటీ కొన్నేమో మేము చేరతామని, కొన్నేమో చేరమని. మీ జ్ఞాపకం ఉంటే సుదీర్ఘకాలం కోర్టుకు పోయి అసలు సరువు ఉన్నారు, గడ్డి అన్నారమే మున్సిపాలిటీలో చేరలా. ఫర్ లాంగ్ టైం అసలు శివారు కార్పొరేషన్లో కూడా ఇప్పుడు జిహెచ్ఎంసీలో చేయలేదు. అట్లా ఉండే కొన్ని అట్లా రకరకాల దాని ఆదాయాన్ని బట్టి, ఆ వ్యవహారాన్ని బట్టి. గడ్డి అన్నారం మార్కెట్ అనేది, మున్సిపాలిటీ అనేది, సారీ గ్రామ పంచాయతీ అనేది పవర్ఫుల్ పంచాయతీ, మోస్ట్ ఇది ఇన్కమ్ ఉన్నటువంటి. వాళ్ళు ఒప్పుకోలేదు, చాలా ఏళ్ళు కోర్టుకు పోయి 20 ఏళ్ళు ఆపారు, తర్వాత చేయలేరు. అట్లా కొన్ని సందర్భాల్లో లాభం ఉంటుంది, ఆ ఊళ్ళో కొన్ని సందర్భాల్లో నష్టం ఉంటుంది. కాంగ్రెస్కి ఓవరాల్ గెయిన్ ఉంటుంది, లాభం ఉంటుంది డెఫినెట్లీ. వాళ్ళకి లేకపోతే వాళ్ళు చేయరు. వాళ్ళకి ఓవరాల్గా ఈ సిచ్యువేషన్లో కార్పొరేషన్ ఎన్నికల్లో లాభం వస్తుంది కాబట్టి వాళ్ళకి అనుకూలమైన పద్ధతిలో దాన్ని డివైడ్ చేస్తున్నారు. వాళ్ళు చేసి కలుపుతున్నారు, తీస్తున్నారు, ఒక అంచనా వేసుకున్నారు. ఎక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూస్తే హైదరాబాద్లో ఎక్కడ కాంగ్రెస్ రాలేదు. అంటే ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు, అయితే చుట్టుపక్కల కూడా కాంగ్రెస్ అన్ని చోట్ల ఓడిపోయింది. ఇప్పుడు మీకు జిహెచ్ఎంసీ కలపడం వల్ల లాభం చేకూరుతుందా? మీకు జిహెచ్ఎంసీ మీద వాళ్ళు ఫోకస్ చేసి రేపు గెలిపించుకునే ప్రయత్నం అంతా కూడా రాబోయే రోజుల్లో ఇక్కడ రాని వాటి దగ్గర గెలిపించుకోవడానికి ఎమ్మెల్యేలు. రైట్. ఎక్కడ వీక్ ఉన్నామో అక్కడ వీక్ ఉన్నారో. మీకు సిటీ అనేది వాళ్ళకు బేస్, మన ఓడిపోయారు కానీ ఇప్పుడు అది ఫోకస్ పాయింట్ వాళ్ళకి. సో మీకు అక్కడ ఎక్కువ స్థానాలు తీసుకోవడానికి వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే కలిపారు ఇది, ఆ కారణం చేతనే కలిపారు. సో కొంత వాళ్ళకి అందులో లాభం జరగచ్చు, మన కారణాలు. కేసీఆర్ గారి కుమార్తె కవిత గారు సీఎం నేను అవుతాను అనేది అంటుంది. అట్లా స్కోప్ ఉందా? ఆల్రెడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ తోటి ఎంత బీఆర్ఎస్ డ్యామేజ్ అయిందో చూసాం మనం. ఒక్క చోట కూడా పార్లమెంట్లో గెలవలేని పరిస్థితి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ బయటకు వచ్చిన తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పూర్తిగా దెబ్బతింది. ఇప్పుడు కవిత గారు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారు, బయట ఉన్నారు. ఇప్పుడు పార్టీ కూడా పెడతారని కొంత ప్రచారం కూడా జరుగుతుంది. పార్టీ పెట్టే అవకాశం ఉందా? ఈమె సీఎం అవుతా ఉంటుంది, ఎటువంటి పార్టీ లేకుండా సీఎం అవుతా అని ఎట్లా చెప్తుంది? నేనేమనుకుంటున్నానంటే ఎవరిని కూడా మీరు రైట్ ఆఫ్ చేయలేరు. ఆమెకు ఆ హక్కు ఉంది. షీ కెన్ డ్రీమ్. ఎవరైనా షీ కెన్ డ్రీమ్. డ్రీమే. అబ్దుల్ కలాం అన్నాడు కదా, యూ షుడ్ ఆల్వేస్ డ్రీమ్ అని. ఆమెకు కళ, అది తప్పే ఉంది, కలగంటలు తప్పలేదు. ఏదో రోజు నేను అయితే సీఎం అంటుంది, అవుతా అనడం కాదు. 2014 నుంచి జరిగిన అవకతవకల విచారణ కూడా చేస్తా అంటుంది. మీరు మనం ఎన్నిసార్లు అనుకున్నాం కేసీఆర్ అవినీతి గురించి, కుటుంబ పాలన గురించి, ఆశ్రిత పక్షపాతం గురించి. అది పెద్దగా పట్టించుకోవడం లేడు. కరప్షన్ ఈజ్ నో ఇష్యూ, పబ్లిక్కి కరప్షన్ ఈజ్ నో ఇష్యూ. మీకు మన సీఎం జైలుకు పోయి వచ్చాడు, ఎన్నేళ్ళు ఉండడం జ్ఞాపకం లేదు కానీ అసలు అది ఓటు కేసులో ఎవడు అడిగాడు అసలు? ఆ జూబ్లీ హిల్స్లో నేను పోతుంటే మీ దగ్గర కూడా చెప్పినట్ట ఆతన పోస్టర్లు సీమ వస్తుంది అని ఉన్నది.
ఏందబ్బా ఈ సింహం, ఎవరి సింహం అనుకున్నాను. వారం రోజులు అయ్యారు. తర్వాత సింహం వచ్చింది, వేట మొదలు అన్నాడు. నా పక్కనాడు, ఎవడా ఈ సింహం, ఎవడు ఈ వేట మొదలు, రేవంత్ రెడ్డి సార్ అన్నాడు. ఆ సింహం జైలు నుంచి వచ్చింది. ఎవడన్నా అడిగాడా? ఆ సింహం బయటకు వచ్చింది, సీఎం అయింది. అయిందా కాలేదా? ఈ అమ్మాయి లిక్కర్ స్కామ్లో ఉంది, రేపు సీఎం కాదని మీరు ఎట్లా చెప్తారంటా నేను. అది ఇష్యూ కాదంటున్నా పబ్లిక్కి, అసలు ఇష్యూయే కాదు. నేను ఒకప్పుడు డిబేట్లో కూర్చొని బయటకు వస్తుంటే అప్పుడే విమోచన సమితి పెట్టాం. బెల్లయ్య నాయకు ప్రకాష్, ఈ మధ్య ప్రకాష్ జూకుతా ఉన్నాడు ఆమె బీఆర్ఎస్ని. ఏ టీవీ పెట్టినా ప్రకాషే ఒకటే మెచ్చుకుంటున్నాడు పాపం. అంతకుముందు నాకంటే ఎక్కువ తిట్టాడు. అదే కేసీఆర్. నేను అప్పటి నుంచి ఇప్పటివరకు కన్సిస్టెంట్గా బయట ఉన్న ఆయన విభేదించే పాలసీస్ మీద. ఆయన అట్లా కాదు, మారిపోయాడు. అయితే ఆ ప్రకాష్ నేను బెల్లయ్య నాయకు పెట్టి విమోచన పెడితే అప్పుడు ఒకటే మీడియా మాట్లాడిపోయి ఒకటే ఇంటర్వ్యూలు. ఓ రోజు నేను ఆయన గురించి మాట్లాడుకుంటూ ఏదో తిడుతున్నా, అప్పుడే ఫ్రెష్. అప్పుడు జయశంకర్ ఇంకా వార్నింగ్ ఇయ్యలే నాకు, తర్వాత వార్నింగ్ ఇచ్చాడు. ఏ ఉద్యమ నేత పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, ఆయన కనుక భంగపడితే మన ఉద్యమం కూడా నష్టం అవుతుంది, ఏదైనా తెలంగాణ వచ్చినాక నేను మాట్లాడాల్సింది, యూ హ్యావ్ టు షట్ యువర్ మౌత్ అని చెప్పాడు. నేను నిజంగానే పాటించా. తర్వాత ఎందుకు వచ్చినా కూడా ఆవాడు కూడా ఒక కామన్ మ్యాన్ ఫోన్ చేసి అంటాడు, ఎందుకు సార్ అట్లా తిడుతున్నావు ఆయన్ని, బయటికి పోయినాక ఫోన్ చేసి. అంటే నేను నీకేం తెలుసా కేసీఆర్ గురించి, రేపు పొద్దున మా ఇంటికి రా, బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టి చెప్తా, ఆయన కథలు ఏంటారు. ఏం చెప్తావు? తాగుబోతని చెప్తావా, తిరిగిపోతని చెప్తావా, అవినీతి పడని చెప్తావా అంటే చెప్తా అన్న. ఏప అయితే మా ఆయనడు, ఆయన పని ఆయనది, నీ పని ఇది. ఆయన ఉద్యమం అయితే పోయి నువ్వు కూడా ఉద్యమం నిర్మాణం చేసుకో, ఆయన జోలికి నువ్వెందుకు పోతున్నావు అన్నాడు. అంటే పబ్లిక్ ఆర్ నాట్ బాదర్డ్. అంటే దిలీప్ కుమార్ గారు ఈ కవిత గారి విషయంలో ఆ గురించి కూడా చెప్తున్నా. కాదు, ముందర జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 39 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలిచింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వచ్చిన తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ పోయింది కదా, పొలిటికల్గా దెబ్బతింది కదా. ఇమ్మీడియట్గా ఇంపాక్ట్ పడ్డది. ఆల్రెడీ ప్రచారం కుటుంబ పాలన ఆ ముద్ర ఆమె రేపు పోటీ చేసినప్పుడు కూడా అది ఉండదంటారా? ఉంటుంది. కానీ నేను ఏం చెప్తున్నా అంటే పబ్లిక్ ఆర్ నాట్ బాదర్డ్. టైం అన్నది ఒక హీలింగ్ ఫ్యాక్టర్. రైట్ ఓకే. టైం ఈజ్ అ హీలింగ్ ఫ్యాక్టర్. ఇందిరాగాంధీ, గొప్ప ఇందిరాగాంధీ మీకు జనతాదళ్ ఎందుకు వచ్చింది? ఎమర్జెన్సీ అని, అవినీతి అని, ఇదని అదని లేస్తే అసలు అద్భుతమైన జైల్లోకి పోయింది కదా. జైల్లో ఉన్న జార్జ్ ఫెర్నాండెజ్ అందరికంటే హైయెస్ట్ మ్యాడ్తో గెలిచాడు. జార్జ్ ఫెర్నాండెజ్ కదా, కరెక్ట్, జార్జ్ ఫెర్నాండెజ్. అదే ఇందిరాగాంధీని మీరు పోయి జైల్లో పెడితే అంతకంటే ఎక్కువ మ్యాడ్తో గెలిచింది నెక్స్ట్ టైం. మరి ఏమైనాయి ఈ అవినీతి ఆరోపణలు? ఏమైనాయి అసలు? ఆమె ఎమర్జెన్సీ ఏమైంది? ఎమర్జెన్సీ నీ బాధితుడిని 6 months నేను అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయా. స్టూడెంట్ లీడర్ నన్ను అరెస్ట్ చేస్తారే భయానికి. అసలు నార్త్లో ఉన్న దెబ్బ మీకు సౌత్లో లేదు. ఎమర్జెన్సీ సౌత్ చాలా తక్కువ ఇంపాక్ట్. నార్త్ అయితే గడగడలాడిచ్చారు, ప్రతివాడు చేయలే. అట్లాంటి ఎమర్జెన్సీని కూడా పబ్లిక్ మర్చిపోయి అంతకంటే ఎక్కువ మెజారిటీ ఇచ్చారు. అంటే కవిత గారు పార్టీ పెట్టే అవకాశం ఏదైనా ఉందా? నేనైతే అనుకుంటున్నా పెడుతుందా. ఎందుకంటే ఆయన బీజేపీ తీసుకోదు, బీజేపీ రానియరు. మీరన్న స్కాము గేము మరకలో బీజేపీ రానియదు. కాంగ్రెస్ తీసుకొస్తే రేవంత్ రెడ్డి ఆమె ఒకటే అని అంటున్నారు బయట మార్కెట్లో. ఈయనే ఉన్నాడు ఆయనకని కూడా అంటున్నారు. పార్టీలో ఉండి వీళ్ళని తిట్టలేదు, కానీ తిట్టినా కూడా పెద్ద ఏమి ఉండదు. అది కాబట్టి ఇప్పుడు ఎవరిని చూస్ చేసుకుంది? ఆమె బీజేపీని తిట్టట్లేదు, కాంగ్రెస్ని తిట్టలేదు, ఆమె ఓన్లీ బీఆర్ఎస్ని తిడుతుంది. రోజుకో స్కామ్ తీస్తుంది బయటికి. ఎందుకంటే దానివల్ల పబ్లిసిటీ వస్తుంది, దానివల్ల చర్చ వస్తుంది, ఆమె ఫోకస్లో ఉంటుంది. అదే బీజేపీని కాంగ్రెస్ తిడితే ఆమె ఫోకస్లో అంత ఫోకస్లో రాదు. కాబట్టి ఒక పద్ధతి ప్రకారం ఆమె బీఆర్ఎస్ మీడియాలో కనిపించడానికి ఎలా కనిపించాలో అలా చేస్తుంది. ఆ పద్ధతిలో కొడుతుందా, రోజుకోళ్ళు ఏరుకుంటుంది, వేసి పారేస్తుంది. అది మీరు చర్చిస్తున్నారు మీడియాలో డిబేట్లు పెట్టి. కాబట్టి ఆమెకు అది కావాలి. ఇది కొంతకాలం నడిచినాక నా ఉద్దేశంలో ఆమె పార్టీ పెడుతుంది నేను అనుకుంటున్నాను. ఓన్లీ ఒక స్పెక్యులేషన్. దానివల్ల ఆమె అనుకున్న అడ్వాంటేజ్, పార్టీలో ఎవరు చేరుతారు, ఏ పార్టీ వాళ్ళు వస్తారు? షర్మిల పార్టీ పెట్టి తిరిగింది, ఇక్కడ 1000 మంది పరిగెత్తారు. ఎవరు వాళ్ళు అసలు? అది ఈ మన రాష్ట్రం కాదు, మన ప్రాంతం కాదు. మేము అనుకునేవాళ్ళం ఈయకేం పని తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ స్టేట్లో అని. తిరిగిందా లేదా? జనాలు వచ్చారా లేదా? ఎడిపోయింది? ఆ పైసలు ఖర్చు పెట్టి వెళ్ళిపోయింది. ఆ పైసలు ఖర్చు పెట్టేంతవరకు ఆమె శివ హీరోయిన్. కానీ దిలీప్ కుమార్ గారు, మీరు చూస్తున్నారు, మీ అనుభవం చాలా ఎక్కువ అనుభవం ఇది. అన్ని పార్టీల్లో కూడా మీరు చాలా వాటిలో ఉన్నారు. బీఆర్ఎస్లో చేశారు, బీజేపీలో చేశారు, కాంగ్రెస్లో కూడా మీకు చాలామంది సన్నిహితులు ఉన్నారు. ఒక పార్టీ పెట్టాలంటే చాలా కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు కూడా పార్టీ పెడదామని వెనకడుగు వేసిన పరిస్థితి. మరి అంత డబ్బు కావాల్సిన పరిస్థితి కదా, మరి కవిత గారు పెడితే ఎట్లా తట్టుకోగలరు? ఉందేమో మనకే తెలుసు. మీరు అనేది కరెక్ట్. ఆల నరేంద్ర పార్టీ పెట్టి నడపలేకపోయాడు. దేవేందర్ గౌడ్, విజయశాంతి పార్టీ పెట్టి నడపలేకపోయింది. దేవేంద్ర గౌడ్ లాంటి వాడు, అవును, పవర్ఫుల్ మ్యాన్, ఇమేజ్ కూడా ఉంది, నడపలేకపోయాడు. 6 నెలల నుంచి నడపలేకపోయాడు. తర్వాత మీకు
చిరంజీవి ఉమ్, అంత పెద్దోడు, డబ్బులున్నాయి అని నడపలేకపోయాడు. అంతే అవునా కదా? అవును. ఇట్లా సినిమా ఇమేజ్ కూడా ఉంది కదా. అసలు ఎక్కడ మీటింగ్ పెడితే 1,00,000 మంది, తెలంగాణలో 1,00,000, ఆంధ్రలో 1,00,000, ఇంకెక్కువ. అవును. అట్లాంటి వాడు దుకాణం 6 నెలలు మూసుకున్నాడు, తీసుకెళ్ళి కాంగ్రెస్ మెరి చేశాడు, మంత్రి అయ్యాడు, వేరే విషయం. ఉమ్, ఆయన తమ్ముడు నిలబడ్డాడు కాబట్టి ఉమ్. 5 ఏళ్ళు 10 ఉన్నా లేకున్నా ఆయన కూడా చాలా స్ట్రగుల్ ఎదుర్కొన్నాడు. తర్వాత ఈ నిలబడ్డాడు alliance తోటి, నిలబడ్డాడు కాబట్టి అతనికి పబ్లిక్ ఉమ్. నెక్స్ట్ టైం రివార్డ్ నిలబడ్డాడు కాబట్టి, అవును. సో నేను చెప్తున్నా, ఇక్కడ కూడా మనం చెప్పలేమంటున్నా నేను. ఉమ్. వ్యాక్యూమ్ ఉంది, పొలిటికల్ వ్యాక్యూమ్. డబ్బు కావాలి, డబ్బు కూడా ఉందంట. డబ్బు కూడా ఉందని నేను అనుకుంటున్నా. ఉమ్. మా అమ్మాయి నన్ను తిడుతుండొచ్చు కానీ ఉమ్, నేనైతే అనుకుంటున్నాను వీళ్ళతో ఆమె తీసిపోదు. కాబట్టి ఎట్లయితే షర్మిల ఆమె తీసిపోలే కదా, బ్రహ్మాండంగా పోటాపోటీ డబ్బులు పెట్టింది. ఆమె పెట్టిన దానికి పెట్టిన తేడా ఉంటుంది. కానీ అక్కడ రిజల్ట్ రాలే కదా షర్మిల గారు. షర్మిలకి రాలే పాప. స్టేట్ మారిపోయింది. ఇక్కడ పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది. ఉమ్, ఆ వ్యాక్యూమ్లో కొంత గ్లామర్ ఉంది, మీరన్న నెగటివ్ ఇమేజ్ కూడా ఉంది. ఏది ఇవన్నీ కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నా డెఫినెట్లీ దిర్ ఇస్ ఎ వ్యాక్యూమ్. ఆ వ్యాక్యూమ్లో ప్రజలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు. అందుకే మీకు అన్ని ఎగ్జాంపుల్ చెప్పారు అవినీతి గురించి కూడా. ఎవరు పట్టించుకుంటాడు? అంటే 3 పార్టీలు ఆల్రెడీ ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉంది, అయినా బీఆర్ఎస్, vacuum ఉంది. బీజేపీ. రేపు ఎక్కడి నుంచి పోటీ చేయొచ్చు? రేపు పొద్దున బీసీలో కూడా వ్యాక్యూమ్ ఉంది. ఉమ్, పవర్ఫుల్ ఇమేజ్ ఉన్నవాడు ఎవరైనా, ఏ దేవేంద్ర గౌడ్ లాంటి వాడు, ఆర్ నరేంద్ర లాంటి వాడు, విజయశాంతి లాంటి వాడు వస్తే మీకు వ్యాక్యూమ్ ఉంది అక్కడ. కానీ ఆ పర్సనాలిటీ రావాలి. ఉమ్, మీరేం పెడితే రాడేవాడు. ఆ పర్సనాలిటీ ఉండి మీరు అన్నట్టు దానికి తగిన వనరులు ఉండాలి. ఉమ్, ఉంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ ఫెయిల్ అవుతుంది, బీజేపీ లేవట్లేదు. ఆల్రెడీ బీఆర్ఎస్కి అవకాశం ఇస్తే వాళ్ళు ముంచారని ఒక ఇమేజ్ ఉంది. ఈ అమ్మాయికి కాస్త నెగటివ్ ఇమేజ్, ఆ లిక్కర్ ఇమేజ్ ఒకటే తప్ప అదర్వైజ్ దర్ ఇస్ ఎ స్కోప్. దీని వారి మళ్ళా కూడా ఉంది. మరి ఎంతవరకు సక్సెస్ అవుతాడో నాకు తెలియదు కానీ అతను కూడా పార్టీ పెట్టాడు కదా. అవును. అది రేపొద్దున చూడాలి. ఎందుకంటే అంత ఈజీ కాదు మీరు అన్నట్టు. తేలిగ్గా తీసిపడేయడానికి లేదు. కానీ వీళ్ళని మీరు తేలిగ్గా తీసేయలేరు. ఉమ్, రేపొద్దున అలయన్స్ పెట్టుకుంటారండి ఎవరోళ్ళతో. అంటే ఎవరితో పెట్టుకోవచ్చు కవిత గారు? పెట్టుకోవచ్చు. పార్టీ పెట్టినాక రేపొద్దున పరిస్థితి ఉంటుందో, ఎవరు యాక్సెప్ట్ చేస్తారు. ఈ పూటకు బీజేపీ తీసుకోదు, కాంగ్రెస్ తీసుకోదు, బీఆర్ఎస్ అయితే క్వశ్చన్ లేదు. అసలు వాళ్ళు తిట్టకుండా పార్టీ పెట్టలేదు. అవును. కాబట్టి పెట్టాల్సిందే. పెడితే రేపొద్దున మీ ఆ గ్రోత్ను బట్టి. ఇప్పుడు టీఆర్ఎస్ ఉంది, అసలు లోకల్ బాడీ కంటే ముందు చర్చే లేదు. 2004లో టీఆర్ఎస్ గురించి చర్చ లేదు. అది ఒక వాదం మీద బిల్డ్ అయినటువంటి పార్టీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎప్పుడైతే కేసీఆర్ అనేవాడు ఒక 4-5 వేల మందిని లోకల్ బాడీ సభ్యుల్ని, వార్డు కావచ్చు, సర్పంచ్ కావచ్చు, జడ్పీసీ కావచ్చు, గెలిపించాడు. దెన్ కాంగ్రెస్ వాజ్ కంపెల్ టు హ్యావ్ అలయన్స్. ఎందుకంటే ఊడగొట్టాలి, ఎస్టాబ్లిష్ టీడీపీని కొట్టాలి. కాబట్టి అలయన్స్ తప్పనిసరి. అటు ఇటు చూస్తే అప్పుడు రీజనల్ ఇష్యూ అయినా సరే కేసీఆర్ కనపడ్డాడు. అప్పుడు ఆయన పిలిచి వాళ్ళు నెగోషియేట్ చేశారు. చేస్తేనే కదా ఫస్ట్ టైం ఆయన 27 మంది ఎమ్మెల్యేలు గెలిచాడు, 5 ఎంపీలు గెలిచాడు. ఆ అవకాశం ఆడ వచ్చింది ఆయనకి బికాజ్ ఆఫ్ లోకల్ బాడీస్. సో అట్లా ఇక్కడ కూడా రేపొద్దున జెడ్పీటీసీ ఎంపీటీసీలో ఆమె కానీ తీన్మార్ మరణ కానీ కొంతమంది అభ్యర్థులు కనుక గెలిపించుకొని పుడితే అప్పుడు బలం చూపించుకోవాలి. బలం లేకుండా పేపర్లో, టీవీలో రావడం కాదు. ఉత్త డబ్బులు సరిపోవు, ఉత్త ఫిగరు సరిపోదు. మీకు లోకల్గా స్థానిక సంస్థల టెస్ట్ పాయింట్ మీకు ఇప్పుడు మీరు పెట్టాలి. పెట్టి గెలిపిస్తే లిట్మస్ టెస్ట్ అది. లిట్మస్ టెస్ట్. అప్పుడు మీకు అవకాశం ఏర్పడుతుంది నా ఉద్దేశం. ఓకే.